ఇవి ఎప్పటి వరకు జరుగుతాయి? ఇజ్రాయేల్ యుద్ధం ఎప్పటికీ ఆగదంటే ఈడిపోతే ఆడొస్తాడు, ఆడిపోతే ఈడొస్తాడు, ఈడిపోతే ఆడంటాడు, ఇరాన్ అంటాడు, ఇరాక్ అంటాడు, పాలస్తీన్ అంటాడు, బాగ్దాద్ అంటాడు, ఈడంటాడు, ఆడంటాడు. ఈడి యుద్ధాలు ఏంటి? వీళ్ళందరూ ఊరుకున్నారనుకుంటే పైన పెద్దన్న ఉన్నాడు, ఆడి పేరు రష్యా. ఆడేదో ఊరుకున్నాడంటే దానియేలు చెప్పాడుగా, ఈ 10 మంది రాజులు, యూరోపియన్ యూనియన్, వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీదకి దాడి. ఇప్పుడు యూరప్ ఖండము, ఇటు ఇరాన్, ఇరాక్, వీళ్ళందరూ కలిస్తే రేపు పొద్దున ఇజ్రాయెల్ మీద దిగితే ఇజ్రాయెల్ నిలబడగలనుకుంటున్నారా? నిలబడతాది, సావు దెబ్బలు తిని నిలబడతాది ఎదురు చూస్తూ. కానీ రాకడ వరకు దాని మీద యుద్ధాలు జరుగుతాయి. అంటే ఈ రిఫరెన్స్లు ఇంత హిస్టరీ ఉందంటే ఉంది. నెబుకద్నెజరు మొదలుకొని 2వ రాకడ వరకు ఇశ్రాయేల్ని ఎవడో ఒకడు తిరగబడుతూ ఉంటాడు. ఎప్పటి వరకు తిరగబడతాడంటే నువ్వు మెస్సయ్యాను అంగీకరించేంత వరకు నీకు సమాధానం దొరకదు. ఇజ్రాయేల్ కన్యకు పుట్టాడా లేదా మాకు తెలియదు, నజరేతులో పుట్టినవాడు మాకు అక్కర్లేదు, ఈ ప్రవక్తతో మాకు సంబంధం లేదు, ఇలా కాకు కోతలు కూసినంత కాలం, మెస్సయ్యాని తన హృదయానికి అత్తుకొనంత కాలము అన్యజనుల చేత దెబ్బల మీద దెబ్బలు ఏదో మూలన ఇజ్రాయేల్ తింటూనే ఉంటుంది. కానీ పడిపోదు, దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే వీళ్ళ అయ్యలకి మాటిచ్చాడుగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, వీళ్ళకి మాటిచ్చాడుగా, దీపం ఇప్పటికీ ఆరిపోకుండా ఉంటుందని. కొడతాడు ఆయనే, తిడతాడు ఆయనే, నిలబెడతాడు ఆయనే, మళ్ళీ ముట్టుకెళ్ళేస్తాడు ఆయనే.